సగం ఇస్తే నేను చూసుకుంటాను దీనికన్నా కూడా నందిగామలో దారుణం చోటు చేసుకుంది. వివాహిత లక్ష్మీ ప్రియాంక ఆత్మహత్యానికి పాల్పడింది. అయితే నిన్న రాత్రి విజయవాడ తీసుకొచ్చిన నేపథ్యంలో ఆమె చనిపోయిందని నిర్ధారణ చేశారు ఇక్కడ డాక్టర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. అంటే నందిగామ స్టేషన్లో కూడా దీనిపై కేసు నమోదు చేశారు. అసలు దేనికి ఆమె సూసైడ్ చేసుకుంది ఏంటి, ఆమె కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకుందాము. చెప్పండి సార్, ఏంటి ఏమైంది అసలు? ఆమె 22లో పెళ్లి చేసామమ్మా ఆవిడకి. 22 కానీ ఒక 6 నెలలు బాగానే ఉన్నారు. అక్కడి నుంచి ఆస్తి తీసుకురమ్మని అతను ఫోర్స్ చేస్తున్నారమ్మా. మనకి తెలవలేదు, వీళ్ళు తీసుకురమ్మ మీకు వరకట్నం తీసుకురావాలని ఆవిడని మెల్లమెల్లంగా టార్చర్ చెప్పిన. ఆవిడ తట్టుకుని ఆఖరికి ఒకసారి మాకు చెప్పిందమ్మా ఇలాగని, నేను అతనికి వరకట్నం తేవాలి, ఆస్తి తీసుకురావాలి, నా ఉన్న ఆస్తిలో నేను ఎక్స్ సర్వీస్ మెన్ అమ్మా. చూడొచ్చు ఎంత బాధగా విలపిస్తూ ఉన్నారో. ఆమె తల్లిదండ్రులు అయితే కనుక ఇక్కడే ఉన్నారు, సిస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఏదైతే పెళ్లి చేసిన 2 సంవత్సరాలకే బిడ్డ చనిపోయింది అంటే ఖచ్చితంగా నేను ఉన్న దాంట్లోనే అతను నా ఆస్తిలో సగం ఇవ్వాలని, అతనికి అపార్ట్మెంట్ కొనాలని అత్త, వాళ్ళ మామ, భర్త ముగ్గురు మెల్లమెల్లంగా ఆవిడని టార్చర్ మొదలు పెడుతున్నారమ్మా. ఆఖరికి చనిపోయే ముందు 2 రోజుల నుంచి ఆవిడకి ఫోన్ ఇవ్వకోకుండా వాళ్ళ అమ్మతోటి మాట్లాడినివ్వకోకుండా ఇబ్బంది పెట్టేసి ఆఖరికి ఫోన్ చేసిందండి మీకు చనిపోయే ముందు 2 రోజులు. వాళ్ళు ఫోన్ తీసుకోకుండా వాళ్ళు హ్యాండ్ ఓవర్లో పెట్టుకుని తల్లి, కొడుకు, వాళ్ళ భర్త, వాళ్ళ నాన్నగారు వీళ్ళు ముగ్గురు కలిపి అసలు ఫోన్ ఇవ్వకుండా తల్లితో మాట్లాడినా బ్రతికేదమ్మా. ఆఖరికి ఎంత నీచంగా అంటే ప్యాడ్స్ కొనుక్కుంటాను కూడా మెమ్మ మీ నాన్న అడిగి ప్యాడ్స్ కొనలేదు, నా దగ్గర డబ్బులు లేవు, నీ డబ్బులుంటే కొనుక్కోమని చెప్పాడు. మా పిల్ల నీ దగ్గర డబ్బులుంటే కొనుక్కు తెచ్చుకుని పెట్టుకుంది. ఆ రోజుకి 3వ రోజు నా కూతురికి 3వ రోజు అలా అయింది. నా కూతురు బాధలు డబ్బు అని పీల్చుకున్నాడు. ఎంత డబ్బు ఇచ్చినా చాలేదు, నా బిడ్డ నా కాకుండా. కట్నం పెళ్లి చేసేటప్పుడు ఎంత ఇచ్చారండి? బాగానే దగ్గర 1 కోటి రూపాయలు భూమి ఇచ్చానమ్మా, ఒక 3 లక్షలు క్యాష్ ఇచ్చాను, 15 కాసులు బంగారం పెట్టా. ఒక 6 నెలల వరకు ఇదిగోన్నాడు. మెల్లంగా మొదలు పెట్టాడమ్మా. ఇంకా ఆయన్ని ఇది తీసుకురా, మీ ఇంటికాడ నుంచి తీసుకురా, మీ నాన్న ఆస్తిలో సగం తీసుకురా, అలాగని ఇది పెట్టారమ్మా. పెట్టిన తర్వాత ఆఖరికి చనిపోయే ముందు కూడానే టార్చర్ పెట్టేసి ఆవిడ చనిపోయే ముందు కూడానే వాళ్ళ బాబాయ్తో చెప్పి ఇలాగ ఏడ్చిందమ్మా. నన్ను ఇలాగా మాట్లాడినిచ్చిన ఇలా జరిగేది కాదమ్మా, ఒక్కసారి మీ ఫోటో చూస్తే మీకు ఎంత బాధపడుతున్నారో మనం చూడొచ్చు. అయితే చనిపోయే ముందు కూడా నా కూతురు నాతో మాట్లాడడానికి ప్రయత్నించింది అని చెప్పి చూపించండి, కెమెరాకి చూపించండి. చూడొచ్చు అతను ఎవరు తీశారండి ఇది? భర్త ముందు ఆమె సూసైడ్ చేసుకోవడానికి నిప్పంటించుకున్నప్పుడు కూడా ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ఎంత ఘాతుకానికి పాల్పడ్డారో ఇక్కడ మనకి క్లియర్ కట్గా అర్థం అవుతా ఉంది. చూడొచ్చు ఈ వీడియో తీయడం కానీ ఫోటో తీయడం కానీ చేశారు తప్ప ఆ అమ్మాయిని కాపాడే ఉద్దేశం ఎక్కడ కూడా వాళ్ళకి కనపడలేదు. 1 కోటి రూపాయలు కట్నం ఇచ్చినప్పటికీ కూడా రాక్షసుల్లా మీద పడి ఆ అమ్మాయిని టార్చర్ పెట్టినట్టుగా కూడా తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. ఆఖరికి పర్సనల్ పనులకి కానీ చిన్న 100 రూపాయలు కావాలన్నా కూడా వాళ్ళనే అడగాల్సిన సిచ్యువేషన్ అయిపోయిందని. అతను ఏం చేస్తాడమ్మా అసలు? మీ అల్లుడు మీరందరూ ఎంక్వైరీ చేసి పెళ్లి చేయలేదా? చేసామా, సాఫ్ట్వేర్ అన్నారు, ఉద్యోగం ఉంది, వాళ్ళకి ఏం ఆస్తుందని కూడా మేము అడగల. మాకు ఏదో ఉద్యోగం ఉంది, మిగతా పిల్లలిద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇదేనా హైదరాబాద్లోనే ఉంటారు. వీళ్ళు అని చదువుకున్నాడు కదా, నాకు 3 ఆడపిల్లలు ఉద్యోగం చేస్తున్నాడండి హైదరాబాద్లో. కానీ అతను వర్క్ ఫ్రమ్ హోమ్ అని వాళ్ళ అమ్మ దగ్గర ఉంటాడు. వాళ్ళ అమ్మ, నాన్న, అతను కలిపి కట్నం గురించి మెల్లమెల్లంగా ఏది లాగటం మొదలు పెట్టారమ్మా.
పెళ్ళైన తర్వాత ఎన్ని నెలలకి స్టార్ట్ చేశారు ఇలాగ కట్నం కావాలి? 5-6 నెలలు అవుతుంది. చిన్నగా పిల్లకి చేసేవాడు చెప్పేది కాదమ్మా. ఆ టార్చర్ ఎక్కిపోయాక మాకు చెప్తే మాకు టార్చర్ అంటే ఏం చేసేవాళ్ళు, ఏమని చెప్పేదా? మెల్లగా నాకు ఇట్లా కావాలి, నాకు ఆస్తి కావాలి, మీ అమ్మ ఆస్తి ఎంత, మీ అక్కలు వాళ్ళకెందుకు, వీళ్ళకెందుకు, వాళ్ళకేమి ఇచ్చారు, ఇవన్నీ మా నాన్న అందరికీ ముగ్గురిని సమానంగానే చూస్తారు. మా నాన్న ఎవరికి ఏం చేయరు, నాకు బాగా చేశారు, మక్కలకి అలా చేసినట్టే చేశారు అని చాలా ఇదండి. మేము చిన్న హైదరాబాద్ కాపురం పెట్టమంటాను నా పిల్ల, ఇప్పుడు పెట్టనే, నేను మా అమ్మ దగ్గరే ఉంటాను. సరే వర్కర్ మా అమ్మ, ఇంకో అబ్బాయి ఉన్నాడు పెళ్ళయ్యాక పెడతా అన్నారు. పిల్లకి సముదాయించాం. అమ్మ పెళ్ళయ్యాక పెడతా అన్నారు, చూద్దాం చదువుకోవాలమ్మా, మనం ఇచ్చేయకూడదు అని నా పిల్లకి నేను నచ్చ చెప్పుకున్నా. నాతో కూడా ఫోన్ మాట్లాడినకుండా నా పిల్లని ఇలా చేశాడు. ఫోన్ మాట్లాడితే బతికేదాన్ని అక్క, నా ఇలా చేసుకునేదాన్ని కాదక్క. నా పిల్ల ఏడ్చింది, నా పిల్ల మా కాకుండా చేశాడు. మా పిల్ల బాగా మంచిగా ఉంటుంది, ఏ పని చేయని, ఇంట్లో బానిసగా బతకమన్నాడు దాన్ని. అత్తమామలు ఎలా చూసేవాళ్ళు అసలు? అత్తమామల గురించి ఎప్పుడైనా కానీ అంతే బానిసగా, నువ్వు కనీసం వాషింగ్ మిషన్ పాడైపోతే పని బాగు చేయకుండా బ్రష్ కొనివ్వండి, బ్రష్కి డబ్బులు లేవు, నువ్వు తెచ్చుకోమన్నాడు. కూరలు దమ్మన్నా మా నాన్న అడుగు, నీకేం కాదు మా నాన్న అడుగు, భర్త నిన్ను అడుగుతాను, మీ నాన్న ఎందుకు అడిగితే కాదు మా నాన్న మా అమ్మని అడుగు, మా అమ్మని ఏమన్నా అంటున్నావు అంటే మేము ఊరుకోం. ఎంత పని ఇంట్లో నా పిల్ల బంగారంలాగా పెరిగి మేమేం పనులు చేయించలా, పనులు వచ్చు నేర్పించాం. అయినా నా పిల్ల చేసింది, అంట్లు కానించి, ఇల్లు కానించి, బట్టలు కానించి, ఇల్లు దులుపుతం కానించి అన్నీ చేసింది. మేము కూడా అమ్మ చదువుకోవాలమ్మా, కొంచెం అబ్బాయి భర్త మాత్రం బాగా ఇది బానిసలాగా బతకాలి నా దగ్గర, నేనేం చెప్తే చెయ్యాలని బాగా హింసించాడమ్మా. మా అమ్మ చెప్పిన మాట నువ్వు వినాలి, మా అమ్మ చెప్తే చెయ్యాలి, నువ్వు బానిసలాగానే ఉండాలి మా ఇంట్లో అని చెప్పాడమ్మా. ఏం చెయ్యవమ్మా? ఎంతలా ఏడుస్తున్నారో మనం కల్లారా చూస్తూ ఉన్నాము. ముగ్గురు పిల్లలని చెప్తూ ఉన్నారు. వీళ్ళకి ఫస్ట్ తన సిస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు మనతో. మీతో మాట్లాడడానికి ప్రయత్నించారా లక్ష్మీ ప్రియాంక ఎప్పుడైనా కానీ ఇలా ఇబ్బంది పెడుతున్నప్పుడు? చెప్పారండి. ఒక 6 months నుంచి తను చెప్తుంది, తిని ఇట్లా చేస్తున్నాడు, నన్ను బ్యాక్ సైడ్ బాగా ఇసుకిస్తున్నాడు అని. కాకపోతే పెద్దలతో మాట్లాడి చెప్దాం అన్నట్టు అందరితో మీటింగ్ పెట్టించి చెప్పించాము. తీసుకెళ్ళాడు 1 month బ్యాక్. కానీ ఇంతలాగా టార్చర్ పెడతాడని తర్వాత అనుకోలేదు. ప్రియాంక ఏం చదువుకుంది అని, తను ఏమైనా జాబ్ చేస్తుందా? లేదండి, తను జాబ్ చేయలేదు, తను డిగ్రీ డిస్కంటిన్యూ చేసింది. తనకి అదే మెయిన్ ప్రాబ్లం. సో మీ అక్క వర్క్ చేస్తుంది, నువ్వు చెయ్యట్లేదు, సో మీ నాన్న ఆస్తిలో నీకు ఏమీ రావట్లేదు అని నాకు ఎక్కువ పార్ట్ ఇది ఆస్తి ఎక్కువ కావాలి, మీ అక్క కానీ తక్కువ ఇవ్వాలి, నీకు ఎక్కువ ఇవ్వాలి అన్నది మెయిన్ పాయింట్తో తను వెనకాల బిచ్చింగ్ చేస్తున్నాడని మాత్రం చెప్పింది చాలాసార్లు. కానీ తను పట్టించుకోవద్దు, మళ్ళీ మమ్మీ డాడీ చూసుకుంటారన్న ఇది చెప్పి తను సముదాయించాం. కానీ ఇంట్లో చేస్తాడని నెవర్ ఎక్స్పెక్టెడ్ అండి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నేను ఆ పిల్లని అలాగా ఒక్కదాన్ని వెళ్ళిపోవడం కూడా నేను చూడలేదు, తట్టుకోలేకపోతున్నాను. వెళ్ళే ముందు కూడా చెప్పింది, అక్క నేను చచ్చిపోదా అనుకోలేదు, ఫోన్ ఇచ్చి ఉంటే చచ్చిపోయేదాన్ని కాదు, అసలు అలా చేసుకుని బయటపడుతున్నా. ఫోన్ ఏం లేదండి అంటే, ఫోన్ ఉన్నా కూడా లాగేసుకున్నారా? ఎప్పుడు స్పీకర్లోనే, పెళ్ళైన కానీ స్పీకర్లోనే మాట్లాడాలి, నువ్వు విడిగా మాట్లాడడానికి లేదు. ఎవరితో మాట్లాడినా అనుమానించడం, బాయ్స్ ఎందుకు మాట్లాడుతున్నావు, బాయ్స్ ఎవరు లేరు కదా, లేరండి, బాయ్స్తో ఎందుకు మాట్లాడుతున్నావు, వాళ్ళకి నీకు వాళ్ళందరినీ పెట్టి మీటింగ్ పెట్టి నాకు కన్ఫర్మ్ చేయి, వాళ్ళతో ఏం కనెక్షన్ లేదని ఇలాగ తన క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం, వేరే వాళ్ళ గురించి ఆస్తి గురించి ఇవి బాగా ఇసుకిచ్చేసాడు. తన టార్చర్ తీసుకెళ్ళున్నారమ్మా. ఇప్పుడు వాళ్ళ అత్త మామలు కానీ హస్బెండ్ కానీ ఇక్కడికి వచ్చారున్నారా? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తన ఇన్సిడెంట్ అయిన కాడి నుంచి వాళ్ళ అత్త మామ తను చూడలేదు, వాళ్ళ హస్బెండ్ వెళ్ళి చూస్తున్నాడు కానీ వాళ్ళ అత్త మామ ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు దాకా హాస్పిటల్లో ఉన్నారు 2-3 days కానీ పిల్లని చూడలేదు. పిల్లని చూసి నిన్న కూడా అతని వెళ్ళి ఎందుకు అలా చేసావు, నీ వల్ల నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి అన్కాన్షియస్ ఉన్న బేబీని పాపని అడిగాడంట. వెంటనే సిస్టర్ వచ్చి నువ్వు అసలు పేషెంట్ కాన్షియస్ స్టేట్లో చూసావా, అసలు ఏ స్టేట్లో ఉంది, స్టిల్ అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నామని గెంటేశారంట.
అంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంది. చూడొచ్చు ఎంత క్రూరత్వంగా అయితే అత్త మామలు తన కట్టుకున్న భర్త కూడా ఎంతలా ప్రవర్తించారో మనకు అర్థమవుతా ఉంది. అయితే తన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అంటే వాళ్ళ ఆగడాలు బయట పడతాయన్న నెపంతోనే వాళ్ళు బయటికి రాలేదా, చూడలేదా? లక్ష్మీ ప్రియాంక చనిపోవడానికి కారణం ఖచ్చితంగా తన భర్త ఎదురుగా ఉన్నప్పుడు కూడా మంట వెలిగించుకుంటున్నప్పుడు కూడా చూసి ఫోటో తీసాడే తప్ప ఎక్కడా కూడా తనని కాపాడే ప్రయత్నం చేయలేదంటే తను నిజంగా ఎంతలా టార్చర్ చేశారో అర్థం చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులైతే కనుక ఖచ్చితంగా ఎంతో శోక సంద్రంలో మునిగి తేలుతున్నారని మనకు అర్థం అవుతా ఉంది. దీని మీద నందిగామలో అయితే కనుక కేసు నమోదు చేసినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. దీనిపై మరింత దర్యాప్తు చేసి అయితే కనుక అత్తామామల మీద అటు భర్త మీద కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో వేచి చూడాల్సింది. ఇనీషియల్గా ఈ నెల 5న 498 1096 ఐపీసీ అంటే బిఎన్ఎస్ అయితే రీసెంట్గా 85 and 108 బిఎన్ఎస్ నవంబర్ 5న కేసు నమోదు చేశాము. బెటర్ ట్రీట్మెంట్ కోసం విజయవాడ స్వర హాస్పిటల్లో ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే ఈరోజు ఎర్లీ అవర్స్లో డెత్ జరగడం జరిగింది. బేసింగ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అండ్ స్టేట్మెంట్ కేసు ఆల్టర్ చేస్తున్నామండి. మరి ఇది 7 years లోపు డెత్ కాబట్టి రెవెన్యూ వాళ్ళకు కూడా ఇన్వాల్వ్ చేసి పంచనామా వాళ్ళతోనే చేయిస్తున్నాము. ఇప్పుడు వీళ్ళు ఇంక్వెస్ట్లో పంచనామాలో వీళ్ళు ఏది చెప్తారో ఆ కండిషన్ బట్టి మేము యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళ అత్తామామలు ఏమంటున్నారండి? ప్రధానంగా ఇందులో ఎవరి మీద కేసు నమోదైంది? ఇనీషియల్గా అయితే మాత్రం భర్త అత్త మామ మీద కేసు నమోదు చేశారు. సో మ్యాక్సిమం ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు కాబట్టి రెవెన్యూ వాళ్ళు తహసీల్దార్ గారు వీళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. దాన్ని బట్టి మేము కేసు ఫైల్ చేస్తాం. ఇంతవరకు ఏం లేదు. ఏమంటున్నారు? వాళ్ళని అడిగారు, ఎంక్వైరీ ఏమైనా చేశారా? ఏం జరిగింది? ఇంకా ఇందులో ఎంక్వైరీ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆటోమేటిక్గా ప్రైమరీ ఫేసి ఫిక్స్ అప్ అవుతుంది. దాన్ని బట్టి ఈ సెక్షన్ ఆల్టర్ అయితే 304B అవుతుందని చెప్తున్నారు. దాన్ని బట్టి ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దాన్ని బట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కూడా రెస్పాండెంట్ మేము అరెస్ట్ చేస్తాం. వివాహిత తల్లిదండ్రులు వరకట్న వేధింపుల వల్లే తన కూతురు చనిపోయిందని చెప్తున్నారు. వరకట్న వేధింపులు అది ఎంక్వైరీ అది విట్నెస్ని ఎగ్జామిన్ చేయాలండి. ఇంకా విట్నెస్ని ఎగ్జామిన్ చేసి దాన్ని బట్టి మేము రిమైండ్ చేస్తాం.